రక్ష చక్కగా ఉంది. సో మరి ఇవాళ టీజర్ కూడా అద్భుతంగా ఉన్నాయి, చూసాం కదా. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇందాక నేను రాగానే చెప్పాను, నేను ఒక మంచి చల్లటి గాలి ఫ్రెష్గా వచ్చి తగిలినప్పుడు అగో మేఘాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. అలాగే ఈ సినిమాకి పనిచేసిన హీరో రజిత్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ కేదార్నాథ్ గారిని, అలాగే రైటర్ అండ్ కో ప్రొడ్యూసర్ సత్యం గారిని అండ్ ప్రొడ్యూసర్ ప్రభాత్ వర్మ గారిని. అండ్ ఈ సినిమా కాకుండా సపరేట్గా మనందరికీ ఎంతో ఇష్టమైన రౌడీ ఫెలో లాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాని తీసి అందరి చేత వావ్ అనిపించుకున్నారు. ఆ సీతాదేవి నవ్వు ఎలా ఉంటుందో తెలియదండి, మీ సినిమా ద్వారా తెలుసుకున్నాం యాక్చువల్లీ. సాబు గారు కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా ప్లీజ్ కమ్ హియర్. రాము గారు డైరెక్ట్ గారు ప్లీజ్. ఓకే, సో వస్తుంటే వెన్ ఎవర్ ఐ మీట్ దిస్ గైస్ అండ్ మీరు వచ్చారంటే పక్క దేవత, నా దేవత అండి. నమస్కారం అండి. శ్రీరామ్ రక్ష నాకు చాలా రోజుల తర్వాత సీతారామ గారి మనవరాలు చూస్తున్నప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఎంత మంచి ఫీల్ వచ్చిందో అంత మంచి ఫీల్ వచ్చింది. ఫ్యాక్ట్ అయితే సినిమా టైటిలే శ్రీరామ రక్ష కాబట్టి ఆ రాముడు రక్షగా ఉండి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ చాలా మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్ గారికి బాగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్ ద బెస్ట్ అండి మీ టీం అందరికీ కూడా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సునీల్ గారు. తెలీదు, ప్రొడ్యూసర్ తెలీదు, హీరో తెలీదు, హీరోయిన్ తెలీదు, ఎవరు తెలియదు, పరిచయం లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే, చిన్న సినిమా, సంవత్సరంలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దానిలో కొన్ని బాగుంటాయి కూడా, బాగున్నా సరే జనాల వరకు రీచ్ అవుతూ ఉండవు. సో ఇలా వచ్చి ఆడియో లాంచ్కి కానీ ఫస్ట్ లుక్ కానీ అలా వచ్చామంటే జనాలు రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి నా ఫీలింగ్. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చిన్న సినిమాలు అనిపించలేదు. విజువల్స్ చూసిన తర్వాత చాలా రిచ్గా ఉన్నాయి. ఆ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఒక కంటెంట్ బేస్డ్ తీశారని సినిమాని. సో సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ టు శ్రీరామ్ రక్ష టీమ్ అండి. కేదార్ నా ఫ్రెండ్ రైటర్. సో దీనికి మాటలు పాటలు రాశారు, చాలా బాగా రాసి ఉంటారు అనుకుంటున్నాను. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ సినిమా కేదార్ మాటలు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. అతను ఆర్య 2 నుంచి స్టార్ట్ అయ్యాడు. దీని గురించి అతని మీద నమ్మకంతో వచ్చాం. అలాగే డైరెక్టర్ ఫస్ట్ నుంచి మిత్రుడు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకు ఈ టీంలో చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేదార్, నా ఫస్ట్ సినిమా కరెంట్ అప్పుడు నేను అతను అడిగాను నా సినిమాకి డైలాగ్స్ రాస్తావని. సో అప్పుడు రాయలేదు, బట్ ఈ సినిమాకి రాశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ కేదార్. అండ్ అలాగే నేను అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు నాతో పాటు అసిస్టెంట్ కెమెరాగా పనిచేశారు మోహన్, సినిమాటోగ్రఫీ. సో టీజర్ చూస్తే మా అందరికీ అర్థం ఎంత బాగున్నాయి విజువల్స్ అని. సో మోహన్, ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. అండ్ ప్రతి సినిమాకి ముందు టీజర్ ఏంటంటే సినిమా ఎలా ఉంటుంది, ఈ సినిమాలో సినిమా ఎలా ఉండబోతుంది అనేది చూపించడానికి టీజర్ రిలీజ్ చేస్తాం. సో డెఫినెట్లీ ఐ థింక్ డైరెక్టర్ ఆయన సక్సెస్ అయ్యారు ఈ టీజర్ క్రియేట్ చేయడంలో. ఎందుకంటే అబ్సల్యూట్లీ ఇప్పుడు ఇందాక సుధీర్ గారు చెప్పినట్టు సినిమాలో కంటెంట్ ఉంది, అబ్సల్యూట్లీ కంటెంట్ ఉంది అన్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే విజువల్గా కూడా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేశారండి. సో దట్ ఈస్ వెరీ వెల్ డన్. అండ్ ఆల్సో ఐ షుడ్ అప్రిషియేట్ ఎడిటర్, ఎవరో నాకు తెలియదు పేరు, బట్ ప్రతాప్ అండి. ప్రతాప్ ఎడిటర్ చాలా బాగా చేశారు. సో టీం అందరికీ కూడా, అండ్ ఎస్పెషల్లీ హీరో రజిత్ మీనన్ సారీ. సో రజిత్ మీనన్, ఆల్ ది వెరీ బెస్ట్ మెస్. అండ్ హీరోయిన్ వచ్చి కుమార్ ట్వంటీ ఒకసారి ఆడిషన్ చేశాను నేను. సో ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ మీకు కూడా. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇక్కడ సుకుమార్ గారు లేరు, బట్ సుకుమార్ గారి తరపు నుంచి నేను అందరికీ కూడా విషెస్ చెప్తున్నాను. సో ఆయన యూరోప్ టూర్లో ఉన్నారు, బట్ స్టిల్ ఆయన ఎక్కడున్నా సరే ఇలాంటి సినిమాకి
చిన్న సినిమాలు ఉన్నాయంటే చిన్న సినిమాలు కంపల్సరీ ఎంకరేజ్ చేయాలంటారు. ఈరోజు చిన్న సినిమా ఎంత బాగా ఆడుతుంది దానికి కారణం బికాస్ ఆఫ్ మీడియా. సో మీరు ఈ సినిమా కూడా అన్ని సినిమాలన్నీ దీన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ ప్రతాప్ గారు, చాలా చక్కగా. లేదండి, దాదాపు జంజాల గారు గుర్తొస్తారు మనకి, అంత అద్భుతంగా రాశారు అని బల్లగుద్ది మరీ చెప్పారు. సో నేను ఇంకా మాట్లాడడం అనవసరం మీ ముందు. కేదార్ గారు ప్లీజ్. నమస్కారం. ఈ వేదిక ఇలా ఈరోజు నేను నిలబడడానికి కారణమైన సుకుమార్ గారికి ఫస్ట్ జన్మంతా ఉండడానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మన జీవితంలో మనకు కనిపించే రక్షలు అమ్మ నాన్న అక్క చెల్లి గురువు దైవం అవన్నీ మనకు కనిపించే రక్షలు. కనిపించని రక్షలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలంటే ఈ సినిమాకి పిలవంగానే సునీల్ గారు వచ్చారు, అది కనిపించిన శ్రీరామ రక్ష. సుధీర్ గారు రావటం, ఇవన్నీ మనకు కనిపించని రక్షలు. అలా ఆ కనిపించని రక్ష శ్రీరామ రక్ష అని అమ్మ అంటుంది కదా, నాన్న నీకు వీళ్ళు తిప్పేసి శ్రీరామ రక్ష అంటుంది. సో అదేంటంటే అది ఆఖరిగా ఉన్నదైనా అదే ఆ బిడ్డకి జీవితాంతం ఎదగడానికి రక్షగా ఉంటుంది. కాబట్టి ఈ సినిమాలో కనిపించని బంధాలు ఉన్నాయి. ఆ బంధాలే ఈ సినిమా విజయానికి. మొదట్లో బ్యానర్లో కూడా రాశాం, తాత మనవాళ్ళ అచ్చట్లు ముచ్చట్లు. చాలా రోజుల తర్వాత ఒక తాత మనవడి మధ్య. సునీల్ గారు అన్నారు సీతారామయ్య గారు మనవరాలని. చిన్న కరెక్షన్ సార్, సీతారామయ్య గారు మనవడు. అది ఆ బంధం అనేది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. నాకు మొట్టమొదటిసారిగా మాటలు రాసే అవకాశం ఇచ్చిన రాము గారికి చాలా ప్రయాణించాము ఈ సినిమాతో. రచనా ప్రయాణం. చాలా థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నెక్స్ట్ ప్రొడ్యూసర్ ప్రభాత్ వర్మ గారు వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను చెప్పక్కర్లేదు, అన్నయ్య సీతారామయ్య గారి మనరాలతో పోల్చేశారు మా సినిమాని. ఇంకా అంతకన్నా నాకు ఏమీ హ్యాపీ లేదు. నెక్స్ట్ సుధీర్ బాబు గారు కూడా ఇంత నాకు మాటలు రావట్లేదు ఏం చెప్పాలో, ఎందుకంటే ఫస్ట్ మీట్. సినిమా అయ్యాక మాట్లాడతాను ఇంకా. థ్యాంక్ యూ సార్. అంటే డైరెక్టర్ రాము నాకు మంచి ఫ్రెండ్. సో సిన్సియారిటీ ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ థింగ్ అంటారు. సో అంతే సిన్సియర్గా ఈ సినిమా చేశాడు, ఆ విషయం నాకు తెలుసు. అలాగే మా సర్కిల్లో రాము ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా కథ చెప్పినట్టు చెప్తూ ఉంటాడు, మంచి అయినా నిజమైన అబద్ధమైనా. అలాగే ఒక కథ చెప్పినట్టుగా ఈ సినిమా అలాగే చక్కగా చెప్పాడని మాత్రం అనుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మన కోఆపరేటివ్. అందరికీ నమస్కారం. కొన్ని టెన్షన్ గురించి మాట్లాడిన ఫస్ట్ టైం. సో ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ రాము. రాము లేకపోతే ఈ సినిమా లేదండి. అతను ఎన్ని కష్టాలు పడి సినిమా చేశాడో నాకు, నా ప్రొడ్యూసర్ ప్రభాత్ వర్మకి తెలుసు. అతను కాకపోతే ఇంకో డైరెక్టర్ ఉండి ఈ సినిమా ఈరోజు ఆగిపోయేది. సో ఈ సినిమాకి మొత్తం అంతా రాముగే. సో థ్యాంక్స్ టు ఎవ్రీథింగ్ ఫర్ రాము. సో థ్యాంక్ యూ. బెస్ట్ అండి. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. సో హోప్ యు ఆర్ లైక్ ది ట్రైలర్ అండ్ ద సాంగ్. మనకి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సుధీర్ బాబు. నాన్న గట్టిగా చిన్న. ఓకే, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సుధీర్ బాబు గారు ఫర్ కమింగ్ అండ్ ఎంకరేజింగ్ అస్. And first of all, I want to thank Rama Garu for making me part of this movie, and also Rajat. He's been a wonderful co-star, and thank you so much. ఒక మంచి టీమ్తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషల్లీ ప్రభాత్ గారికి థ్యాంక్స్, సత్యం గారికి, ఎస్పెషల్లీ డైరెక్టర్ రాము గారికి తెలుసు ఏం టైప్ కావాలని. సో హీ టేకింగ్ ఫ్రమ్ us. సో అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. వెంటనే వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా సునీల్ గారు, సుధీర్ బాబు గారు పిలిచిన వెంటనే పిలిస్తే అసలు మాకు తెలియదు నిజంగా. వాళ్ళకి సినిమా ఉందేలా ఫంక్షన్ టీజర్ లాంచ్ ఉందంటే వెంటనే వాళ్ళు వస్తామని చెప్పారు. చిన్న సినిమాని ఇట్లా మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు వెరీ వెరీ హ్యాపీ అండి. నిజంగా వాళ్ళకి కృతజ్ఞులు. అసలు రావడం అంటే చిన్న సినిమాకి చాలా కష్టం. అట్లాంటిది వాళ్ళు పిలిచిన వెంటనే మాకు తెలియదు, అసలు మాకు పర్సనల్గా పరిచయం లేదు, వాళ్ళతో జర్నీ లేదు. కానీ అట్లా వచ్చి వాళ్ళు విష్ చేసి వాంటెడ్లీ ఇలాగ ఇంత టైం స్పెండ్ చేసి మాతో షేర్ చేసుకున్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. సో నేను చెప్దామన్నాను, నాకు టెన్షన్లో బయటికి రాలేదు మాట. ఫోన్లండి కట్ కాపీ పేస్ట్.
అండ్ హీరో రజిత్ అండి, వెరీ అసలు రియల్ హీరో నిజంగా. అతనితో పనిచేసిన వన్ ఇయర్లో అసలు సూపర్. అట్లాగే హీరోయిన్ ఫ్యామిలీ కూడా, మా శ్రీరామరక్ష టీంకి వర్క్ చేసిన అందరూ చాలా పాజిటివ్గా సినిమా కష్టపడి ప్రాణం పెట్టి పనిచేశారు. ఈ 1 ఇయర్ నాతో జర్నీ చేసి వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీడియా వాళ్ళకి కూడా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. జై హింద్ అనకూడదు. నాకైతే తెలియదు, మా తాత 2 రూపాయలు ఇమ్మంటే కొట్టేవాళ్ళు, కానీ ఈ తాత చాలా మంచోడు. లవ్ ఎలా చేయాలి, లవ్ ఎలా చేయకూడదు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ద బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ గ్రాండ్ ఫాదర్ అండ్ సన్, తాత మనవాళ్ళ అద్భుతమైన కథతో శ్రీరామ రక్ష మన ముందుకు రాబోతోంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. మరొకసారి మన సెలబ్రిటీస్ అందరికీ కూడా థ్యాంక్